కీర్తి, ఎందుకు రమ్మన్నావు? మన రిలేషన్షిప్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఇదేంటి? అది ఫస్ట్ తనే. నేను నిన్నెంత నమ్మానురా, అలాంటిది నన్ను లవ్ చేస్తూ నా ఫ్రెండ్తో ఫ్లర్ట్ చేస్తావా? అది ఫస్ట్ తనే నేను టెంప్ట్ అయ్యేలాగా మెసేజ్ చేసింది. తను టెంప్టింగ్గా మెసేజ్ చేస్తే టెంప్ట్ అయిపోతావా? ఒక అమ్మాయి అలా మెసేజ్ చేస్తే ఏ అబ్బాయి అయినా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతాడు. ఓ, అయితే మరి నాతో రిలేషన్లో ఎందుకున్నావు? రేపు పెళ్ళయ్యాక ఎవరైనా అమ్మాయి వస్తే నన్ను అలానే వదిలేవని గ్యారంటీ ఏంటి? అప్పుడు ఎందుకు అలా చేస్తాను? అయినా మెసేజ్ చేసిన నీ ఫ్రెండ్ని దాన్ని అలా మెసేజ్ చేయమనింది నేనే. పిచ్చాను నీకేమైనా? ఎవడైనా ఇలా చేస్తాడా? రోజు రోజుకి సైకోదానిలా బిహేవ్ చేస్తున్నావు. అవును, నేను సైకోదాన్నే. నువ్వు నాకు మాత్రమే సొంతం అవ్వాలనుకున్నా, కానీ నువ్వు నా ఫ్రెండ్స్లో అందమైన అమ్మాయిలందరికీ సొంతం అవ్వాలనుకుంటున్నావు. సరే, లెట్స్ బ్రేకప్. హలో కీర్తి, బాగానే కొట్టేసి వెళ్ళిపోతున్నావు. లాస్ట్ మంత్ 30,000 తీసుకున్నావు, దాని విషయం ఏంటి? నువ్వు వాడే బట్టల నుంచి ఫోన్ వరకు నేనే కొనిపెట్టా. ఆ మెల్లో చైన్ ఏది? అది కూడా అమ్మేశావా? ఓకే, నువ్వు నా కోసం ఏమేమి కొన్నావో మొత్తం మెసేజ్ చేయి, ఈవినింగ్ అలా సెండ్ చేస్తా. నువ్వు కూడా నాకు ఖర్చు పెట్టిన ప్రతి పైసాతో సహా ఎంతైందో చెప్పు, పంపించేస్తా. ఈ రోజుతో నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ అక్కర్లేదు. ఈరోజే ఎండ్ అయిపోవాలి. ఏం చేస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్ ఏమైంది? బ్యాడ్ డ్రీమ్. నీ ఎక్స్ ఏమైనా కత్తితో పొడిచినట్టు కలొచ్చిందా? చిచి, అలాంటిదేం లేదు. నీకు ముందే చెప్పానుగా, నాకు అలాంటి రిలేషన్ ఏం లేవు. ఈ సరిత ఎవరు? ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నావు? సరితానా? సరితానా? తన కాలేజ్ ఫ్రెండ్. అంటే తన ప్రొఫైల్ చూసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది, నేను కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. మరి వాట్సాప్లో ఈ శ్రావ్య ఎవరు? ఈ మెసేజ్లేంటి? ఏంటి నీదైపోయిందా? లంచ్ 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 అయిపోయిందా? వస్తావా? పార్టీ పార్టీ పోదామా? కాఫీ పోదామని అడిగానే. అది బేసిక్గా నార్త్ ఇండియన్. ఆఫీస్లో నా పక్క డెస్కే. తనకు తెలుగు రాదు, సో సగం కాల్స్లో సగం మెసేజ్లో మాట్లాడుతూ ఉంటుంది అంతే. అయినా నా ఫోన్ పాస్వర్డ్ నీకెలా తెలుసు? ఇటీ అమ్మాయిలకి పాస్వర్డ్ కనుక్కోవాలంటే 10 నిమిషాల పని. సరే, నా ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కావాలని చెక్ చేసుకో. పాస్వర్డ్ కావాలంటే వాష్రూమ్లో ఉంటా, అడుగు. ఓకేనా? నాకు తెలుసులే. శృతి శృతి శృతి, నా మెరూన్ కలర్ షర్ట్ ఏది? నేను వేసుకున్నా. సరే, తీసుకొని వచ్చేయి, నేను వేసుకోవాలి.
అక్కడే ఎక్కడో ఉంటుంది చూడరా. అవును, ఈ నేహ ఎవరు? తన నా స్కూల్ ఫ్రెండ్. మరి ఈ రోజు ఎవరు? తను మా స్కూల్ టీచరే. ఏంటి, తను కూడా ఇన్స్టాలో ఉందా? ప్రపంచమంతా ఉంది. మరేంటి ఇంత యంగా ఉంది? అది వాళ్ళ ఆయన అడుగు. అన్న ఏంటి నీ డౌట్లు? నిన్నెప్పుడైనా నీ ఫోన్ చెక్ చేశానా? ఆహా, అక్కడే ఉంది, వెళ్ళి చెక్ చేసుకో. మీ అమ్మాయిలాగా మా అబ్బాయిలు అంత పొజిటివ్ కాదులే. కాఫీ ఎలా ఉంది? బానే ఉందిలే. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, నాకు మీటింగ్ ఉంది. ఓయ్, ఏం చేసుకోవాలి దీంతో? నేను పోయి బాల్కనీలో ఆరాయి. అరే పాండు ఆగొస్తున్నా. ఓనర్ మీద పడించుడు. పాండు, వీఆర్ రియల్లీ సారీ. ఇంకా నయ్యం, ఇప్పేసిన అండర్వేర్ ఇచ్చుకొని కొట్టలేదు. అది ఉతకడానికి వేసాను. లేకపోతే కొట్టేద్దామనే. సారీ పాండు గారు. ఎన్నిసార్లు సారీ చెప్తారు? బయట బీర్ బాటిల్ ఏంటి, సిగరెట్ మొక్కలేంటి? ఏ పాండు, అవి మావి కాదు, పక్కింటోళ్ళవి. ఈ చుట్టుపక్కల ఉన్నాయన్ని ఫ్యామిలీసే. ఎవరికి మందు చుక్క కాదు కదా, సిగరెట్ మొక్క కూడా అలవాట్లేదు. పల్లె వెలుగు పాండు ఇక్కడ ఏదైనా ఇట్టే పసిగట్టేస్తాడు. పాండు, చిన్న డౌట్ అడగచ్చా? తగలాడు. పల్లె వెలుగేంటి, మీ ఇంటి పేరా? కాదు, మా ఊరు బస్సు పేరు. అదేంటి? మా అమ్మ పల్లె వెలుగు బస్సులో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నేను పుట్టేశానంట. అప్పటి నుంచి నాకు ఆ పల్లె వెలుగు పాండు అని పేరు వచ్చేసింది. నా బతుకు కూడా పల్లె వెలుగు బస్సులో ఎత్తుపల్లాలుగా ఉండకూడదని మా మేనమామ ఇదిగో ఈ ఇల్లు ఇచ్చి మెయింటైన్ చేయరా అన్నాడు. ఇది కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే నా మరదల నుంచి నాకు పెళ్లి చేస్తా అన్నాడు. అయితే మేమేం చేయాలి? మీ మామయ్య రికమెండ్ చేయాలా? మీరేం చేయక్కర్లా, నేనే చేస్తా. ఏంటది? రెంట్ పెంచుతా. రెంట్ పెంచుతావా? ఆల్రెడీ 25,000 పే చేస్తున్నాం, మళ్ళీ రెంట్ పెంచుతా ఎలా? ఇంకా మీరు పెంచితే మా మంత్లీ శాలరీ అంతా మీకు ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇలా అంటారని తెలుసు. మీలంటోళ్ళు వీకెండ్ తిరిగే పబ్లిక్ పార్టీకి డబ్బులు పెడతారు గానీ 24 గంటలు ఉండి ఇంటికి రెంట్ పెంచితే మాత్రం గిలగలా తన్నుకుంటారు. అందుకే పెంట్ హౌస్కి ఇంకో పర్సన్ తీసుకొస్తున్నాను. అదేంటి, కపుల్స్ ఉన్న చోట థర్డ్ పర్సన్ ఎలా ఉంటాడు? ఉంటాడు కాదు, ఉంటది. అంటే అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి అయితే నాకు ఓకే. అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఎవరైనా మాకు డిస్టర్బెన్సే. ఇంటి రెంట్ పెంచడం ఇంకొకరు రానెవరు? ఇంటి ఓనర్ మీరా నేనా? ఏం మాట్లాడవేంటి? మన మధ్యలో ఎవరు వద్దని చెప్పు. అది అవదమ్మా. బాబోయ్, శీతాకాల సమావేశాలు ఏంటి? రెండు పెంచేసా కట్టేసావా? ఏంటి, ఆ వచ్చే అమ్మాయితో పులిహార కలుపుదామనా? నా సిస్టరే. ఏంటి? నా సిస్టర్లా చూసుకుంటానే. ఆ వచ్చే అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఎంత ట్రెడిషనల్ గా ఉన్నా, ఎంత బాగున్నా తను నా సిస్టర్లా చూసుకుంటాను. నమ్మచ్చా? ప్రామిస్. పదా దా, మాకోకే. ఓకే, అయితే అమ్మాయి ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది. అప్పుడే అడ్వాన్స్ కూడా తీసేసుకున్నావా? పల్లె వెలుగు పాండు అడ్వాన్స్ తీసుకోవడంలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటాను. ఇలా అడ్వాన్స్ తీసుకున్నాను, అలా మా మావికి పంపించాను. సరే పాండు. ఓకే, వస్తాను. జాగ్రత్త. నీ గురించి కాదు, అమ్మాయి వస్తుంది కదా, వీడి గురించి చాలా తేడాగా ఉన్నాడు. నీ పల్లె వెలుగు. ఆల్రెడీ క్యూఎన్సీ డిపార్ట్మెంట్తో మాట్లాడాను. సో వాళ్ళంతా చెక్ చేశారంట. వీఆర్ గుడ్ టు గో. ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తానన్నారు. సో మనం కూడా ఒకసారి శృతి, ఎవరు వచ్చారు చూడు. సరే. ఓనర్ చెప్పిన అమ్మాయి వచ్చిందా ఏంటి? ఒకసారి చూస్తే పోలా. ప్రదీప్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. హాయ్. పాండు గారు చెప్పారు. కీర్తి. ఓ, అమ్మా, కీర్తి అంటే ఇక్కడికి వచ్చింది అంటే ఓనర్ చెప్పిన అమ్మాయి. ఛా.
ఎస్ ప్రదీప్. ఓకే, ఐ విల్ బి దేర్. తనేదో ఆఫీస్ కాల్లో ఉన్నట్టున్నాడు, తర్వాత పరిచయం చేస్తాను. హా. ఇంతకు ముందు ఎక్కడుండేదానివి? శ్రీనగర్ కాలనీలో ఉండేదాన్ని. అక్కడంతా వాటర్ ప్రాబ్లం, బ్యాచులర్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇక్కడైతే నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మేము ఇద్దరమే ఉంటాము. వీడికి రెండుకి తప్పు చేశాను. చెప్పు. ఏమై పాండు, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి నా కొత్త టెనెంట్? అవును. ఫస్ట్ ఆ అమ్మాయిని బయటికి వెళ్ళిపోమని చెప్పు. దేనికి? ఆ అమ్మాయి ఎంత డేంజరస్ తెలుసా నీకు? నీకెలా తెలుసు? ఆ అమ్మాయి మొహం చూస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎంత సైకోనో. మొన్నెవరో 2 అబ్బాయిలు గుత్తకాయలు కూడా చంపేసిందంట, న్యూస్లో చూశాను. నాకెందుకో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనిపిస్తుంది. ఒకవేళ 2 విషయంలో ఆ అమ్మాయికి నీకు గొడవ వచ్చిందనుకో, నీ కూడా కోసుకుని వెళ్ళిపోతే జాగ్రత్త. చెప్పరా, ఇంకా చెప్పు. మన నగర శివారులో ఒక అబ్బాయిని రేప్ చేసిన అమ్మాయి ఇదే. ఢిల్లీలో బాంబు పేలుడికి దీనికి సంబంధం ఉంది. అంతర్రాష్ట్రీయ టెర్రరిస్ట్ ముఠాలు ఇది కూడా సభ్యురాలని చెప్పు. ఏది పడితే చెప్తే వినేయడానికి ఇక్కడ పల్లె వెలుగు పాండు, అర్థమైందా? నిజమయ్యా, నేను చెప్పేది వినవయ్యా బావు. రే, ఖాళీ చేస్తే నువ్వు ఖాళీ చేయి, ఆ అమ్మాయి ఖాళీ చేయదు. తనతో నాకు ఆల్రెడీ 1 year అగ్రిమెంట్ ఉంది. ఓకే సార్, మెయిల్ నేను రేప్ చేశాను సార్. ఓకేనా? షూర్, బాయ్ సార్. మెయిలా? మెయిల్ అంటాడేంటి? అయిపోయిందా ఆఫీస్ కాల్? అయిపోయిందిరా. అవును, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అదేదో మెయిల్ గురించి అంట, టెన్షన్ అయిపోయింది. శృతి, శృతి, ఒకసారి పైకొస్తావా? బ్రూమ్ స్టిక్ కనిపించట్లేదు. వద్దు, ఎల్లకెళ్ళకు, ఇక్కడే ఉండు. ఏమైంది? ఎందుకంటే మార్నింగ్ నువ్వు సరితాన్ని అడిగావు కదా, చూడు మళ్ళీ మెసేజ్ చేసింది. నువ్వు మాట్లాడకపోతే చాలు. శృతి, నేను చెప్పేది ఏంట్రా నా బతుకు, జంబలు ఇక్కడ జారిమిటాయి అయిపోయింది. అవును, నువ్వు ఇప్పుడు ఇంకా సింగిలా? బాయ్ ఫ్రెండ్? 1 year ముందు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నా. వాడు నన్ను చీట్ చేశాడు. అందుకే బ్రేకప్ చెప్పి వదిలించేసుకున్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా, కొంచెం ప్రశాంతంగా ఉంటున్నా. అవునా? మరి ఇప్పుడు తను ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు? ఎవరో ఒక తింగడు దాంతో రిలేషన్షిప్లో ఉండుంటాడు. అమ్మాయి తెలివైందనుకో, ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉండదు, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతుంది. వాడి పేరు ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్ పేరు మర్చిపోయావా? సీరియస్లీ? శృతి, 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 ఒక్క నిమిషం. ఏమైంది? వచ్చావుగా, దా వెళ్దాం. ఎందుకు అంత కంగారు నువ్వు పడుతున్నావు? మాట్లాడుకుంటారా? ఇక్కడుండు. శృతి, మనం అర్జెంట్గా ఇల్లు కాల్ చేయాలి, సరేనా? నాకు తెలిసిన ఒక బ్రోకర్ ఉన్నాడు, వాడు హాఫ్ డేలో ఇల్లు సెట్ చేస్తా అన్నాడు. కానీ ఎందుకు సడన్ గా ఏమైంది? నాకు ఆ అమ్మాయితో మనం కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఏం చేసిందిరా నిన్ను? ఆ అమ్మాయి ఏంటో ఎవరో తెలియకుండా మనం ఎలా ఉంటాం? అసలు మనం ఇల్లు తీసుకుంది ఎందుకు? మన ఇండివిజువాలిటీ కోసం. తనుంటే మనకు ప్రైవసీ ఉండదు. సో పద వెళ్ళిపోదాం. మరి ఇదే విషయం మార్నింగ్ ఓనర్ చెప్పినప్పుడు అంత అలుగుపావు? అదంటే మార్నింగ్ ఆ అమ్మాయి చూసిన తర్వాత నాకు నచ్చలా. రే, తను అనుకున్నట్టు కాదు, చాలా మంచిది. స్టార్టింగ్లో అందరూ బాగానే ఉంటారు, పోను పోను తెలుస్తుంది ఎవరేంటో అని. శృతి, శృతి, డోర్ ఓపెన్ చేయి.